వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. యాంకర్ శ్రీముఖి కొందరిని రామలక్ష్మణులతో పోల్చడం జరిగింది. అయితే ఇది పడని వాళ్ళు కొందరు ఎవరైతే కొన్ని సంఘాల వాళ్ళు ఉంటారో సో ఇది కరెక్ట్ కాదు అలా పోల్చడం అని చెప్పేసి కూడా వాళ్ళు కొంచెం గట్టిగా అడుగుతూ ఉన్నారు. అసలు ఇంతకీ ఎవరిని రామలక్ష్మణులతో పోల్చింది ఏంటి, దీని గురించి మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి సార్, శ్రీముఖి గారు కొందరిని రామలక్ష్మణులతో పోల్చడం జరిగింది. అసలు ఇంతకీ ఎవరిని పోల్చింది అండ్ అసలు ఎందుకు ఈ సంఘాలు పోటీ పడుతున్నాయి? అదే నేను ఇంతకుముందే చూశాను. అంటే ఈ నిజామాబాద్లో మన సంక్రాంతికి వస్తున్న సభ, అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అనుకుంటా. అక్కడ శ్రీముఖి గారు యాంకరింగ్లో ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, తర్వాత శిరీష్ గారు, వాళ్ళ బ్రదర్ అనుకుంటా కదా. ఓకే. సో వాళ్ళిద్దరిని బ్రదర్స్ కాబట్టి రామలక్ష్మణులతో పోల్చారు. పోల్చితే అంటే జనరల్గా ప్రతిదీ కూడా కాంట్రవర్సీ చేయడం సోషల్ మీడియా వేదికలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో అలవాటు అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారనుకోండి, అబ్బా ఆ జంట చూడరా అంత బాగుందో సీతారాముల్లాగా అంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడు జనరేషన్లో అనకపోయినా, లేదంటే అబ్బా రామలక్ష్మణ్లాగా ఎప్పుడు వీళ్ళు కలిసే ఉంటారా అని అంటారు. లేదా రామలక్ష్మణ్లాగా వీళ్ళిద్దరు మంచి బ్రదర్స్ రా అంటే, అది మనకి పురాణాల నుంచి అదే రామాయణం నుంచి కూడా మనకి రాముడికి మించిన గొప్ప తండ్రి లేడు, రాముడికి మించిన గొప్ప కొడుకు లేడు, రాముడికి మించిన అన్న లేడు, భర్త లేడు, సోదరుడు లేడు, ఏది తీసుకోండి అంత మంచి పరిపాలకుడు కూడా ఎక్కడ లేడు. మళ్ళీ అంతే కదా, శ్రీరామచంద్ర ప్రభు అంటే సాక్షాత్ పరమేశ్వర్ శ్రీమన్నారాయణుడు. సో అట్లాంటిది ప్రతిదీ మనం కంపేర్ చేసి మాట్లాడుతుంటాం జనరల్గా. ఎవడైనా వీడు పెద్ద ఉత్తముడు రా, రాముడిలా మాట్లాడుతున్నాడు రా అంటే, ఇవాళ రేపు ఎవరైనా కొంచెం ఫ్రాంక్గా ఫేర్గా మాట్లాడితే వీడు పెద్ద ఉత్తముడేంట్రా రాముడిలా మాట్లాడుతున్నాడు అంటారు. లేదా ఒరే ఆడు నిజంగా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేదంటే అబ్బా అంత అంత రాముడు లెక్కరా అని అంటారు. అంటే ఏంటి అక్కడ కంపారిజన్, అంతటి గొప్పవాడు భగవంతుడితో పోల్చుతున్నారు అక్కడ. అలాగే జనరల్గా మనం వాడుక భాషలో కూడా దాన్ని ఏమంటారు, జానపదం అంటారు, ప్రజావాక్యం అంటారు, సామెతలు అనొచ్చు, సొంత వాక్యాలు అనొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ని ప్యారడీగా తీసుకొని మనం కంపేర్ చేసి మాట్లాడతాం. దాంట్లో తప్పే లేదు. శ్రీముఖి గారు మాట్లాడింది కూడా అదే. నాకైతే నేను అదే అనుకుంటున్నాను. మరి వేరే అంటే మేబీ ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళు వీళ్ళు అంటే పడని వాళ్ళు ఎవరైనా ట్రోల్ చేస్తుండొచ్చేమో మరి. మేబీ ఇప్పుడు దిల్ రాజు గారికి ఒక ఇమేజ్ వచ్చేస్తుంది, ఇమేజ్ ఉంది, ఇంకా వస్తుంది. ఎలాగా మొన్న సినీ పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసినప్పుడు కూడా ఆయనే బాధ్యత తీసుకొని మరలా అందరినీ కలుపుకుపోయి ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి, పక్కనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇటువైపు మంత్రి కోమటిరెడ్డి గారికి పక్కనే చైర్లో కూర్చొని, గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చూసి జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా ఉంటే వీళ్ళు పక్క నుంచి నిలబడి నమస్కారం పెట్టి చేయించుకున్నారు. అక్కడ అలలేదు కదా, ఒక ఫ్రెండ్లీగా ఏదో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అవుతున్నట్టుగా ఒకరికొకరు మాట్లాడుకున్నట్టుగానే ఉంది. అదొక ఇమేజ్. మొన్న రాజమండ్రి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, దిల్ రాజు చాలా మంచి ప్రొడ్యూసరు, ఆయన నాకు నేము ఉంది కానీ నా సినిమాలు ఆడుతాయో లేదో, నన్ను సరిగ్గా పట్టించుకుంటారో లేదో అనుకునే డైలమాలు ఉన్నప్పుడు ఈయన నాకు భీమ్లా నాయక్ ఏదో సినిమా తీశారు, ఆయన ప్రొడ్యూసర్గా నాకు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులతో నేను జనసేన పార్టీని నడిపించాను, అంత మంచి ప్రొడ్యూసర్ అన్నాడు. అంటే అది మరి కాస్త ఇమేజ్ పెంచినట్టే కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు ఇండస్ట్రీకి తండ్రి లాంటి వాడు. ఆ తండ్రి లాంటి వాడు లేకపోతే అసలు సినిమా రూపుదిద్దుకోదు. చాలామంది ఏమంటారంటే కథ సూపర్ రా, కథే లేకపోతే సినిమాయే లేదురా. ఇంకోటి అంటాడు, కథ ఏమైనా కానీ హీరో చింపేశాడు రా, ఆయన తప్ప ఇంకెవడు చేసిన సినిమా పోయేదిరా, మ్యూజిక్ ఇచ్చాడ్రా, ఏమి ఇచ్చాడ్రా. నిజమే. ఇవన్నిటికీ రూపు దాల్చాలంటే ముందుగా మొదటగా ఉండాల్సింది ఎవరు? ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ అనేవాడు లేకపోతే ఇవన్నిటికీ డబ్బులు ఎవడిస్తాడు? ఎవడు ముందు కథ నేనే ఉన్నానండి, ఒక మంచి 10 కథలు రాసుకుంటానండి. ఆ కథకి ఒక రూపం రావాలంటే ఒక దర్శకుడు రావాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ రావాలి, ఒక స్క్రిప్ట్ రావాలి, అన్నీ రావాలి. వీళ్ళందరూ ఒక దగ్గర జమ్ముకోవాలి, వాళ్ళందరూ పని చేయాలంటే ఎవరు ఉండాలి? ప్రొడ్యూసర్ ఉండాలి. లేకపోతే నేను 10 కథలు 100 కథలు రాసి పెట్టుకుంటా, దానికి ఆ కథకి రూపాంతరం తీసుకొచ్చింది స్క్రీన్ మీద విజువల్ వండర్గా చూపించేది ఎవరు? ప్రొడ్యూసర్. అది ఎప్పుడు మర్చిపోకూడదు. సో అటువంటి ప్రొడ్యూసర్ కాబట్టి ఆవిడ మామూలుగా రామలక్ష్మణులుగా ఉన్నారు అంటే తప్పేముంది అందులో. కానీ ఇక్కడ రామలక్ష్మణులు అనడానికి అన్నదమ్ముళ్ళే అనే అవసరం లేదు. నార్మల్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారు, నేను అదే చెప్తున్నాను, రామలక్ష్మణులు లాగా అని కూడా అని అంటారు. అదే నేను అదే చెప్తున్నానండి మీకు.
ఇద్దరు క్లోజ్గా ఉంటే అబ్బాయి ఏంట్రా రామలక్ష్మణ్ ఎప్పుడు కలిసే ఉంటారని అంటారు. అవును. అంటే వాళ్ళు ఎప్పుడు అంత పడుకున్నా తిన్నా కాలేజీకి వెళ్ళినా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా ఇక టూర్ వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తారా, రామలక్ష్మణ్ ఎప్పుడు ఒకరికొకరు వదిలి ఉండలేరా అన్నట్టు అంటారు. అంత తప్పే ఉంది. కాకపోతే మీరు అన్నట్టు గెట్టని వాళ్ళు ఎవరో ఇది ఇట్లా రాముడు అంత గొప్పవాడు దిల్ రాజు, లక్ష్మణ్ అంత గొప్పవాడు శిరీష్ గారు అని అనొచ్చు. అంటే కాదేది కాంట్రవర్సీకి అనర్హం. ఇప్పుడు శ్రీశ్రీ గారు అన్నారులేండి, ఏదో కుక్క పిల్ల ఏదో చదువుతూ సబ్బు బిల్ల కుక్క పిల్లని, కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా ఇవాళ సోషల్ మీడియాలో కాదేది కాంట్రవర్సీకి అనర్హం. అంటే ఏది చూడండి కాంట్రవర్సీ చేసేయడమే. ఏది మాట్లాడినా వాడు మంచి మాట్లాడుతూ అరే ఇట్లా అన్నాడేంటి, వాడు చెడు మాట్లాడుతూ అరే ఇట్లా చెడు అంటాడేంటి. జనాలు కూడా ఎట్లా అయిపోయారంటే కాంట్రవర్సీయే కావాలి, మంచి వద్దు. సరే, హిందూ సంఘాలే నిజంగానే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది అనుకున్నప్పటికీ మరి శ్రీముఖి ఎలా స్పందిస్తుంది అనుకుంటున్నారు? శ్రీముఖి గారి వరకు ఈ మ్యాటర్ వెళ్ళినా కూడా ఈ బాబు దీనికి కూడా ఏంట్రా బాబు అని అంటారు. ఒకవేళ ఇది ట్రోల్స్ ఎక్కువైంది అనుకోండి, మేబీ ఒక చిన్న వీడియోలు ఇచ్చేసి అమ్మ క్షమించే అయ్యో మీ మనోభావాలు దెబ్బతింటే ఏమనుకోవద్దు అని అంటే అయిపోయింది ఒక మాట. మళ్ళీ దీన్ని రాద్ధాంతం చేసుకోవద్దు. మన రీసెంట్గా జరిగిన రాద్ధాంతం లాగా ఇండస్ట్రీ రాద్ధాంతాలు అయితే చేసుకోవద్దు. ఎందుకంటే వీళ్ళెవరు రాజకీయ నాయకులు కాదు. అందరికీ కావాల్సిన ఇప్పుడు పొద్దున్న లేస్తే టీవీ లాంచ్ చేసి ఎక్కడో శ్రీముఖి గారు కనిపిస్తారు, మంచి మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు, మన ఇంట్లో మనిషిలాగా ఉంటుంది ఆవిడ. సో అలాంటప్పుడు వాళ్ళు ఏదో తప్పుగా మాట్లాడితే తప్పు. ఇంతకుముందు కూడా ఒకసారి పూరి జగన్నాథ్ గారి సినిమాకి ఏదో సాంగ్లో వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అని ఉంటుంది, బిజినెస్ మెన్ సినిమా. నాకు అందులో ఆ పాటలు ఏముంటుందంటే మాకు రాముడు లాంటి వాళ్ళొద్దు కృష్ణుడు లాంటి వాళ్ళే కావాలని ఏదో ఉంటుంది. సో దానికి కూడా అప్పుడులో కాంట్రవర్సీ చేశారు. అంటే వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అన్నారంటే ఇవాళ సొసైటీలో అటువంటి వాళ్ళు కావాలా, వీళ్ళు రాముడు మంచివాడు లాంటి వాళ్ళు వద్దా, మీరు అలాంటి వాళ్ళని కోరుకుంటారని చెప్పి అప్పట్లో కూడా రభస జరిగింది. తర్వాత దాన్ని కొద్దిగా మ్యూట్లో పెట్టి సెన్సార్ కట్టి చేసి ఏదో చేశారు. కానీ ఇప్పుడు టీవీలో వచ్చేస్తే మాత్రం డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. ఏమిటంటే ఇప్పుడు దేనికి స్పందించాలి దేనికి స్పందించకూడదు కూడా తెలియని పరిస్థితి అయిపోతుంది. అలా అమ్మా పులి కథలాగా ఇట్లా ప్రతి చిన్నదానికి కూడా స్పందించుకుంటూ వెళ్తే మేబీ నేను అనేది ఆ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కాదు, వాళ్ళ ముసుగులో కొంతమంది ఎదవలు చేస్తున్నారేమో. నిజంగా సంఘాలు చేయరు. ఎందుకంటే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ వర్డ్స్, కానీ ఎవరైతే అక్కడ ముసుగులో ఉన్నారో వాళ్ళు ఎప్పుడు నెగటివ్ థాట్స్ లోనే ఉంటారు కాబట్టి ఇలాంటివి లాగుతా ఉంటారు. అంటే లాగడం కూడా ఎందుకంటే ఊరికే కాదు, ఒక కారణం నుంచి చూసి ఎంజాయ్ చేసే శాడిజం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇట్లా రాస్తేనే కదా మనం వ్యూస్ చూసేది, ఇట్లా రాస్తే కదా సబ్స్క్రైబ్స్ వచ్చేది, ఇట్లా రాస్తే కదా లైక్స్ పడేది, అల్టిమేట్గా ఇట్లా రాస్తేనే కదా పైసలు వచ్చేది. అవును. సో అట్లా ఇప్పుడు నిన్న లేదు మొన్న గరికపాటి వారి గారు, ఆయన గురించి ఆవిడకి ఏం తెలియదు. ఆవిడ నిజంగా మొదటి భార్య రెండో భార్య ఇవేవీ తెలియదు. ఆయన ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు, వెంటనే ట్రోల్ చేసేస్తున్నారు, పిచ్చి పిచ్చిగా పెడుతున్నారు. ఆయన థంబ్నెయిల్స్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన గురించి ఏదో పక్కా తెలిసి చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నలాగా ఆయన గురించి వల్గర్గా థంబ్నెయిల్స్ కూడా పెడుతున్నారు. అంటే సోషల్ మీడియా నేచర్ అట్లా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది జనాలకి, అరే నేను సోషల్ మీడియాలో చూశాను నిజమేనా, అది నిజమేనా అని అడుగుతున్నాడు. ఒరే అక్కడెక్కడో శ్రీముఖి ఏదో దారుణంగా తిట్టిందట అట, కన్ఫర్మ్ కాదు దారుణంగా తిట్టిందట అంటే మీరు ఇక్కడ నన్ను అడిగారు, నాకేం తెలియదు. నేను ఇంకొకరికి ఏం చెప్తాను, అరే తిట్టిందంట కదా, డైరెక్ట్ గా చెప్పిస్తారు మీరు తిట్టిందిరా, అది ఏం తిట్టిందిరా బాయ్ వీడియో చూసినట్టు. అది అట్లా మీరు కరెక్ట్గా చెప్పారు. మీరు జస్ట్ అడిగితే అవును తిట్టిందా నేను కొనుక్కోవాలరా అని అక్కడికి, రే శ్రీమూర్తి దారుణంగా తిట్టిందంట కదా, ఏం తిట్టింది, అదే తిట్టిందట కదా, అది కాస్త అట కాస్త కొంతమందికి తిట్టిందే. అట్లా ఏమిటో ఎవరి మనోభావాలు ఇప్పుడు ఎలా దెబ్బతింటాయో, ఎప్పుడు ఎవరు వైరల్ చేస్తారో, ఏది ఇప్పుడు హైలైట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి వస్తుంది. ఇది కొంచెం ఆలోచించి పెడితే బాగుంటుందని. అంటే ఇక్కడ సమాజంలో మనకన్నా ఎక్కువ పక్కోడి మీదనే దృష్టి ఎక్కువ. అదేదో త్రివిక్రమ డైలాగ్ లాగా కూడా వాడి విషయం వచ్చేసరికి ద్రాక్ష రసం, పక్కోడి విషయం వచ్చేసరికి పాదరసం. తొంగి తొంగి చూడాలి, పాదరసం చెప్పమని వెళ్తుంది కదా, అట్లా తొంగి చూడటమే. అందులో సెలబ్రిటీస్ విషయం అనేసరికి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసేస్తాం, ఏమైంది అనుకోండి అంతే. థ్యాంక్ యూ.